my ability in science. నాకున్న శాస్త్ర విజ్ఞాన సామర్థ్యానికి కొద్దిపాటి రాజకీయ పలుకుబడి ఉపయోగించుంటే ఆటమిక్ ఎనర్జీ కమిషన్ కి చైర్మన్ గాను డైరెక్టర్ గాను అయి ఉండొచ్చు. కానీ నేను ఎంచుకున్న మార్గం అది కాదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లోని వివిధ విభాగాలతో ప్రజా శాస్త్రవేత్తగా ప్రజల మధ్య పనిచేయాలనుకున్నాను. సంతృప్తి అనేది మనం ఎంచుకునే దానిపై ఆధారపడి ఉంటుంది. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఎంచుకుంటే మన దారి వేరేగా ఉంటుంది. ప్రజాసేవ మార్గంగా ఎంచుకుంటే మన ఆచరణ మరో రకంగా ఉంటుంది. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్లో పూర్తికాలం కార్యకర్తగా మారాడు. ఇక వెనుదిరిగి చూడలేదు. ఆ సంస్థ చరిత్రలో తాను భాగమయ్యారు. మొదట ఆయన నేతృత్వంలో కేఎస్ఎస్పి వినూత్న రీతిలో విద్యార్థుల వేసవి శిబిరాలు నిర్వహించింది. శాస్త్ర ప్రచారంలో ఒక కొత్త ప్రక్రియ ఉపన్యాస జాతాకు రూపునిచ్చింది. పరమేశ్వరన్ స్వయంగా వేలాది మంది కార్యకర్తలకు శిక్షణ ఇచ్చాడు. శాస్త్రీయ దృక్పథం, సమాజ పరిణామం, మానవ పరిణామం ఇలా వివిధ అంశాలపై స్కూళ్లల్లోనూ గ్రామాల్లోనూ వీధి కూడళ్లలోనూ వందలు వేల సంఖ్యలో సాగిన ఉపన్యాసాలు కేరళ రాష్ట్రంలో చైతన్య గీతాన్ని ఆలపించాయి. అంతేకాదు, ఆయన వీధి నాటకాన్ని శాస్త్ర ప్రచారంలో శక్తివంతమైన సాధనంగా మలిచారు. శాస్త్ర కళాజాతాలకు రూపకల్పన చేశారు. కేరళ సమాజంలో శాస్త్ర ప్రచారోద్యమం ఊపందుకునేందుకు ఈ శాస్త్ర కళాజాతాలు ఎంతగానో ఉపకరించాయి. ఫలితంగా శాస్త్ర సాంకేతిక అంశాలు ప్రజలకు చేరువయ్యాయి. అంతకుముందు అర్థం కాని అనేక అంశాలు ప్రజలకు సులువుగా బోధపడ్డాయి. మూఢ విశ్వాసాలను ప్రశ్నించడం మొదలయ్యింది. ఈ కృషి విన్న శాస్త్ర సాంకేతిక ప్రసార జాతీయ మండలి అంటే SCSTC కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ప్రయోగాలను పరిశీలించింది. జాతీయ స్థాయిలో శాస్త్ర కళాజాత నిర్వహణకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. పరమేశ్వరన్ కన్వీనర్గా భారత జనవిజ్ఞాన జాతాకు రూపకల్పన జరిగింది. ఫలితంగా 1987 అక్టోబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ దాకా దేశంలోని 4 చెరగుల వివిధ రాష్ట్రాల్లో శాస్త్ర కళాజాతాలు నడిచాయి. శాస్త్ర ప్రచారంలో ఒక కొత్త ఒరవడి ప్రారంభమయ్యింది. ఒక కొత్త ప్రక్రియను దేశమంతా చవిచూసింది. లక్షలాది మంది విద్యార్థులు ఎంతో స్ఫూర్తిని పొందారు. అది పూర్తిగా పరమేశ్వరన్ కృషి ఫలితమే. దీంతో ఆయన జాతీయ స్థాయిలో ప్రజా సైన్స్ ఉద్యమ సమన్వయ సంస్థను ఏర్పాటు చేశారు. కన్వీనర్ హోదాలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. ప్రజా సైన్స్ ఉద్యమ భావనకు ఆయా రాష్ట్రాలలో ప్రాచుర్యం కల్పించారు. భావ సారూప్యత గల వ్యక్తులను, సంస్థలను ఒక తాటి మీదకు తేవడంలో కీలక పాత్ర పోషించారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో ప్రజా సైన్స్ ఉద్యమ సంస్థలు ఏర్పడడం వెనుక పరమేశ్వరన్ కృషి ఎంతగానో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన విజ్ఞాన వేదిక, తమిళనాడులో తమిళనాడు సైన్స్ ఫోరం, పాండిచ్చేరి సైన్స్ ఫోరం, కర్ణాటక రాజ్య విజ్ఞాన పరిషత్ ఇలా ఎన్నో సంస్థల ఏర్పాటుకు ఆయన కృషి చేశారు. ఆ తరువాత పరమేశ్వరన్ తనలో ఎప్పటి నుంచో దాగి ఉన్న ఆలోచనలకు కార్యరూపాన్నిచ్చాడు. కేరళ గ్రామీణ ప్రజానీకానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానం రూపకల్పనకు గాను పాలక్కాడ్లో సమగ్ర గ్రామీణ సాంకేతిక కేంద్రం అంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించాడు. ఈ సంస్థ ద్వారా తక్కువ ఇంధనంతో ఎక్కువ సామర్థ్యంతో పనిచేసే పొయ్యి పరిషత్ చుల్హాని రూపొందించారు. ఇది కేరళలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. అంతేకాదు, ఈ సంస్థ రూపొందించిన సబ్బులు, వనమూలికలతో రూపొందించిన అనేక ఉత్పత్తులు గ్రామీణ ప్రజలకు నిత్య జీవితంలో ఉపయోగపడే పరికరాలు ప్రజల మన్ననలు పొందాయి. దీంతోపాటు IRT రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వివిధ శిక్షణా కార్యక్రమాల రూపంలో గ్రామీణ ప్రజానీకానికి అందించారు. అభివృద్ధికి అర్థం పర్యావరణ వినాశనం కారాదని పరమేశ్వరన్ దృఢంగా విశ్వసించారు. కేరళలో నిర్మించతలపెట్టిన సైలెంట్ వ్యాలీ జల విద్యుత్తు ప్రాజెక్టు వల్ల పశ్చిమ కనుమల ప్రాంత పర్యావరణం ప్రమాదంలో పడుతుందని ఆయన భావించారు. దీంతో KSSP ఆధ్వర్యంలో అధ్యయనం చేపట్టారు. జల విద్యుత్తు ప్రాజెక్టు పర్యావరణానికి ప్రమాదమేనని అందులో తేలింది.
ఫలితంగా కేఎస్ఎస్పి పర్యావరణ పరిరక్షణ ఉద్యమం ప్రారంభించింది. ప్రజాభిప్రాయం జల విద్యుత్తు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మారింది. ఇక చేసేదేమీ లేక రాష్ట్ర ప్రభుత్వం జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనలను వెనక్కు తీసుకుంది. ఆ తరువాత విభిన్న రాజకీయ పక్షాల బెదిరింపులకు వెరవక చెరియార్ నది పరిరక్షణ ఉద్యమం చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ కృషిలో అదో మైలురాయిగా నిలిచింది. నిరక్షరాస్యత మన దేశానికి తలవంపులు తెస్తున్న కళంకంగా పరమేశ్వరన్ భావించారు. దీంతో మొదట దేశంలో నడుస్తున్న అక్షరాస్యత కార్యక్రమాల తీరుతెన్నులను పరిశీలించాడు. అది ప్రజల పాత్ర లేకుండా కేవలం అధికారుల కార్యక్రమంగా నడవడం గమనించాడు. ప్రజా ఉద్యమంగా సాగితేనే అక్షరాస్యత కార్యక్రమాలు విజయవంతమవుతాయని బలంగా విశ్వసించారు. దీంతో ఎర్నాకులంను సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి ఆరంభించాడు. గతంలో కేఎస్ఎస్పిలో చురుకుగా పనిచేసిన ఎర్నాకులం జిల్లా కలెక్టర్ రాజన్ సహకారంతో తమ సంస్థ ద్వారా సమిష్టిగా ఎర్నాకులంలో అక్షరాస్యత ఉద్యమం ప్రారంభించారు. వేలాది కార్యకర్తలు ఉచితంగా చదువు నేర్పేందుకు ప్రతినబూనారు. కళాజాతాలు ఊరూరా తిరిగాయి. చదువు నేర్చుకునేందుకు నిరక్షరాస్యులు ముందుకు వచ్చారు. స్వచ్ఛందత ఎల్లెడలా వెల్లివిరిసింది. నడిపించే వారిపై నమ్మకం కలిగితే, చేపట్టిన పని పట్ల గౌరవం కుదర్చగలిగితే యువత శిరం ఎత్తుతుంది, కదం తొక్కుతుంది అని ఎర్నాకులం అనుభవం పాఠాలు నేర్పింది.